పంచధారల కొండలపై అక్రమ మైనింగ్ అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చలో పంచధారల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గోరంత అనుమతి తీసుకుని కొండంత తవ్వకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఉద్యమ బాట పట్టింది. పంచధారల కొండపై ఇచ్చిన మైనింగ్ జీవోలు వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ధర్మ పోరాటాన్ని ప్రారంభించింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కలిసి ఉమాధర్మలింగేశ్వర స్వామి కొండలను పిండి చేస్తున్నారని ఆరోపిస్తోంది వైఎస్ఆర్సీపీ. దేశంలో ఉన్న అతి ప్రాచీన దేవాలయాలలో అనకాపల్లి జిల్లాలోని పంచధారల ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. మహాభారతంలో కూడా ఈ దేవాలయం గురించి ప్రస్తావన ఉంది అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పంచధారల కొండలపై నుంచి 5 దారుల్లో వచ్చే 5 పాయల్లో పంచ పాండవులు స్నానాలు ఆచరించి ఉమాధర్మలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు అని స్థల పురాణం. ఇప్పటికీ ఆ పంచధారల్ని ఇక్కడ చూడొచ్చు. ఏడాది పొడుగున పంచధారల నుంచి జలధార వస్తూనే ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఆనుకొని 30 కిలోమీటర్ల పరిధిలో కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ కొండల ద్వారానే సమీపంలో ఉన్న 26 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుతోంది. ఎంతో మంది ప్రజలు ఈ కొండలపై ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి పవిత్రమైన కొండల్ని ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వాటాలు వేసుకొని మరీ పిండి చేస్తున్నారు అని స్థానికులు, నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ చంద్రశేఖర్ ఆయన దృష్టిని తీసుకెళ్ళాం. లేదంటే ముఖేష్ కుమార్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ రాష్ట్రాల్లో తీసుకెళ్ళాం. ఒక్కడు కూడా స్పందించలే. వీరి ఆక్రమణలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంచధారల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా చలో పంచధారల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా నాయకులు బయలుదేరుతారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో సహా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఇది మీ నియోజకవర్గం, మీ జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దోపిడీ జరుగుతూ, దేవాలయాలకి అప్రతిష్ట తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతూ, దేవుడి సంపదను దోచుకుంటుంటే సనాతనవాది గారు ఎక్కడున్నారు? కూటమి నాయకులు అనుకొండల మాదిరిగా కొండలను మింగేస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ విషయాన్ని ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.